ట్రెండింగ్లో ఉన్న మోడల్ హ్యాండ్స్ కటింగ్ అండి. చూడండి పేపర్ కట్ చేస్తున్నా ఫస్ట్ నేను. ఇది వచ్చేసి వెడల్పు వచ్చేసి ఒక 15లో ఉండేటట్టు చూసుకోండి. ఈ మోడల్ ఎలాంటిది అనేది నేను పైన పిక్ పెట్టాను చూడండి. వెడల్పు వచ్చేసి 15 అండి. పొడవు వచ్చేసి ఒక 7లో తీసుకోండి. మనం ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు 7లో తీసుకోండి. ఇటు డౌన్కి వచ్చేసి ఒక 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డౌన్కి ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ బ్లౌజ్ హ్యాండ్స్కు ఇలా షేప్ కట్ చేసి పెట్టుకోవాలండి. దీనికి ఎలా అటాచ్ చేయాలో చెప్తాను. సెంటర్ పాయింట్లో ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇటు 2 ఇంచెస్ ఒక మార్కు, ఇటు 2 ఇంచెస్ ఒక మార్క్ పెట్టేసుకోండి. మళ్ళీ తర్వాత 2 ఇంచెస్ తర్వాత మళ్ళీ ఒక 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసేసుకోండి. ఇటు కూడా సేమ్ ఒక 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి కుర్చీ వస్తుందండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసేసి ఇది డౌన్కి వచ్చేస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసేయాలి. ఇది వచ్చేసి కంప్లీట్గా ఇలా కుర్చీ పెట్టేసేయాలండి. ఇలా కుర్చీ పెట్టేసేయాలి 2 సైడ్స్. ఈ కుర్చీ పెట్టిన పార్ట్ను ఈ 3 ఇంచెస్ దగ్గర స్టిచ్ చేసేయాలి. మిగిలిన పార్ట్ని ఇక్కడ పెట్టేసేయాలి. ఇందాక పేపర్ కటింగ్ చేసాం కదా అండి, ఇది బ్లౌజ్ పీస్ అండి. సేమ్ ఇందాక పెట్టినట్టుగానే పొడవు వచ్చేసి 7, వెడల్పు వచ్చేసి 15. చూడండి డౌన్కి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలని చెప్పా కదా, వీడియోలో చేస్తున్నా చూడండి. అలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేయండి. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ చూడొచ్చండి, నేర్చుకోవచ్చు. ఇంట్లో కుట్టే వాళ్ళైనా ఎవరైనా కూడా చూడండి. ఇలా సైడ్కి ఇటు డౌన్కి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత సైడ్కి ఇలా కుర్చీ పెట్టాలండి. 2 సైడ్స్కి పెట్టాలి. ఒక 3 ఇంచెస్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ కుర్చీ 2 సైడ్స్కి ఇలా కుర్చీ పెట్టేయాలి. ఫోల్డింగ్ మాత్రం 2 సైడ్ సేమ్ ఒకే వైపు ఉండేలాగా ఫోల్డింగ్స్ కుర్చీ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలా హ్యాండ్ లోపల హ్యాండ్ అలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇందాక పేపర్ కటింగ్లో కూడా చెప్పా కదా, సెంటర్ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కు, మళ్ళీ తర్వాత 3 ఇంచెస్కి ఒక మార్కు పెట్టేసుకోవాలి. అక్కడ కుర్చీ వచ్చే ప్లేస్ అండి. 2 సైడ్స్కి అలా మార్క్ చేసి పెట్టేసుకోవాలి. అలా మార్క్ చేసుకుంటే మీరు అది అటాచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చూడండి ఇలాంటి కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ ఎప్పుడైనా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. డిజైన్ మొత్తం రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా నేను పైన ఫోటో ఇచ్చానండి. చూడండి నేను పైన ఫోటో ఇచ్చినలాగా వస్తుంది హ్యాండ్ డిజైను. శారీని బట్టి వాటిని బట్టి డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అన్ని డిజైన్స్ అన్ని శారీస్కి సెట్ అవ్వవు. శారీని బట్టే మనం బ్లౌజ్ యొక్క డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలండి. చూడండి ఇలాంటి శారీకి అయితేనే ఈ డిజైన్ సెట్ అవుతుంది. వేరే శారీస్కి అయితే సెట్ అవ్వదు, స్టిఫ్ ఐటెంకి అయితే సెట్ అవ్వదు. చూడండి ఇలా హ్యాండ్కి అటాచ్ చేసిన తర్వాత బ్లౌజ్కి అటాచ్ చేసేయాలండి. 2 హ్యాండ్స్కి నేను ఇలా అయితే కుట్టేసుకొని రెడీ చేసేసాను. 1 సైడ్ పెట్టేశానండి. ఇంకొక సైడ్ కూడా సేమ్ మనం నార్మల్గా బ్లౌజ్ హ్యాండ్ ఎలా కుట్టేసుకుంటామో అలా కుట్టుకుంటే సరిపోతుందండి. మీకు ఈ హ్యాండ్ డిజైను నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఇప్పుడు డిజైన్ కుట్టడం మాత్రం రెడీ అయిపోయింది. ఇలా ఫినిషింగ్లో మొత్తం కంప్లీట్గా ఇలా వచ్చిందండి. లోపల మాత్రం సేమ్ హ్యాండ్ మాత్రం ఉంటుంది, పైనకి మాత్రం ఇలా షోకేజ్ వస్తుందండి. తర్వాత వచ్చేసి దానికి చిన్నగా ఇట్లా హ్యాంగింగ్ టైపు పూసా పెట్టేశాము. నేను అలా ట్రై చేసి చూపించానండి. ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి. హ్యాండ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.